చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. చెప్పలేదు ఒకసారి. ఇది యెహోవా వాక్కు. భూమి మీద జాగ్రత్తమైనదైన వాక్యం. భూమి మీద దేని విడిచిపెట్టడంట? సృష్టికర్తల దేవుడు దేని విడిచిపెట్టాడు? మనుషులనేమో జంతువులనేమో ఆకాశ పక్షులనైనా సరే మొత్తము ఊడిసి 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 వేసేదను. ఇది యెహోవా వాక్కు. వాక్కు మాట. దేని విడిచిపెట్టాడంట. మరి మీ ఊళ్ళో ఎప్పుడు చూస్తారు కానీ మా అమ్మ అయితే పొద్దున 4 గంటలకు లేచి త్వరగా కట్టుకొని రోడ్లు ఊడుస్తా ఉంటారు. మంది రోడ్లు ఊడుస్తా ఉంటారు. చూసేది ఎప్పుడండి మా అమ్మకి వచ్చారు పెద్ద పొరగలు పెట్టుకొని అర్థం రోడ్లు ఊడుస్తా ఉంటారు. గల్లి 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 ఊడుతుంది, ఊడుస్తా ఉంటాడు. మరి నా యేసయ్య దేవుని పొరగ ఎంత పెద్ద ఉందో ఈ ప్రపంచాన్ని ఊడిసినంత తప్పలు పెట్టండి. ఏమంటారండి? పొరగ అంటారు, సీపులు అంటారు. ఏమంటారు చెప్పండి? పొరగ అంటారు, సీపులు అంటారు. అంటారు పొరగ తయారు చేసిన వ్యక్తికి తెలియదు ఈ విషయం. పొరగ తయారు చేసిన వ్యక్తి తెలియదు, పొరగ అమ్మిన వ్యక్తికి తెలియదు, పొరగ కొనుక్కునే వ్యక్తి ఊడిసి విక్కున్న వ్యక్తి కూడా ఈ విషయం తెలియదు. ఒక రోజు ఈ పొరగ నన్ను కూడా ఊడిసేస్తుంది, నిన్ను కూడా ఊడిసేస్తుంది. చెప్పలేదు పొరగలేసి ఫస్ట్ పొద్దున దేవునికి ప్రార్థన చేయడం పొరగడండి. దేవునికి లేచి ప్రార్థన చేయడం ఇల్లు చదవమని వాకి చదవమని ఇల్లు చదవని పొరగని ఎవరో ఉంటారు. లేవడం పొరగని తీర్చడం. దేవునికి ప్రార్థన చేయరు, పొరగని ఎవరో ఉంటారు. 3 సార్లు నువ్వు వాడుకున్న పొరగ, నువ్వు చూస్తున్న పొరగ, ప్రతి వస్తువు దాన్ని పని నిమిత్తము సృష్టికర్తల దేవుడు మనుషుల వరకు కలుగజేసాడు. అది నిన్ను నన్ను ఊడుస్తుంది. ఆ రోజు రాబోతుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ జరుగుతుంది. చెప్పవచ్చండి. భూమి మొత్తం పశువులు కానీ జంతువులు కానీ ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానీ దేని కూడా నేను విడిచిపెట్టను. ఆయన మనిషి కాదు, సర్వశక్తి గల దేవుడు. ఊడిసి వేస్తాను, విడిచిపెట్టను. దేవుడు లేదా ఊడుస్తాను. పొరగను చూస్తున్నారు, పొరగతో ఊడుస్తున్నారు. కానీ ఈ పొరగతోనే ఒకరోజు నిన్ను ఊడుస్తపడతా, నీవు ఊడబడతావు. ప్రపంచమంతా కూడా ఈ సృష్టిని మొత్తం కూడా సృష్టికర్తల దేవుడు ఊడిసి వేస్తున్నాడు. జాగ్రత్త సుమే. యేసు ప్రభు వారు ఊడటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి మాట మత్తయి సువార్త 3:12. మత్తయి సువార్త 3:12. చాలు చాలు ఒక్క నిమిషం. ఆయన చేతిలో శాఖ ఉన్నంత శాఖ ఎవరు? ఈ భూమిని ఆకాశమని కలిగజేసిన సృష్టికర్తల దేవుని చేతిలో చాట పట్టుకొని ఉన్నాడట. నాలో కదా బైబిల్ పట్టుకొని తిరిగాను. శాఖని పట్టుకున్నాడు. బైబిల్ పట్టుకున్నారా? పాటలు పట్టుకున్నారా? చదువుతుంది కాబట్టి నాకు 2 ఉన్నాయి. బైబిల్ పరుగుకు నచ్చేది. కానీ ఈ భూమిని ఆకాశమని కలిగజేసిన దేవుడు యేసు ప్రభు వారు ఆయన చేతిలో చేతబెట్టుకున్నాడట. కళ్ళాన్ని బాగా శుభ్రం చేస్తున్నట్ట. ఆ శుభ్రం చేసినాక ఆ విత్తనాలని, ఆ గింజలని కొట్టులో పోస్తాడంట. ఆ కొట్టే పరలోక రాజ్యం, ఆ కొట్టే దేవుని రాజ్యం, ఆ కొట్టే నిత్య రాజ్యం. సభలు కళ్ళం చేసి ఎప్పుడన్నా బట్ట కళ్ళము, జనల కన్నము, గొర్రెల కన్నము చేసి రాదు కదా. కళ్ళ చేయలేదు దేవుడు. జనల కళ్ళము ఎప్పుడా చేస్తారు. అన్ని విషయాలు వచ్చింది. మొత్తం విషయాలే కళ్ళాలు చేసే అవకాశం లేదు. మొత్తం విషయాలు వచ్చినాయి కనుక ఊడుస్తున్నంత కళ్ళముని. ఈ భూమి ఒక కళ్ళం. ఈ భూమి మీద మనుషులే విత్తనాలు. చెప్పలు పెట్టండి. యేసు ప్రభు వారు చాట్ పట్టుకున్నాడు. ఇర్మియా గ్రంథం 15:7. ఇర్మియా 15:7 దొరకలేదా? తూర్పారా పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు కనుక. దేశ ద్వారము అంటే దేశాలు కానీ ప్రపంచ
దేశాలు కానీ, గ్రామాలు కానీ, మనుషులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ అన్నిటిని కూడా చాటుతోనిగా సృష్టికర్తల దేవుడు, భూమిని ఆకాశం కలిగించిన దేవుడు, నీళ్ళని గాలిని కలిగజేసిన దేవుడు, మనుషులను అంత కలిగజేసిన దేవుడు చాటుతోనిగా తూర్పు పడుతుందంట. చెప్పలు పెట్టండి. నాకైతే బాగుంది కానీ నేను చెప్తా. తూర్పు పడబడుతుంది తెలుసా? తూర్పు ఎత్తైన స్థలంలో ఒక ఆమె ఉంటే కింద జొన్నలో బొట్లో శాతం నింపి ఈ పైన ఆయనకి ఇస్తే ఎంగిన పట్టుకొని అదే తూర్పు పడబడతాడు. తూర్పు పెట్టబడుతుంది. ఒక ఆయన కింద పడుతున్నాడు, ఇట్లా ఇట్లా తూర్పు పడుతున్నాడు. ఇది ప్రపంచం అంతా కూడా కళ్ళమైన విత్తనాలు. యేసు ప్రభు వారు ఒక వ్యవసాయదారుడు, ఒక వడ్ల కలం చేసిన ఆయన జొన్నల కలం చేస్తేనా, కొర్రల కలం చేస్తేనా, లేదా కందల కలం చేస్తేనా తూర్పు శాతతోనికి ఎట్లా తూర్పు పడతాడో సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు నిన్ను నన్ను ఆదాము పుట్టినది మొదలుకొని అవ్వాదామును పుట్టుకొని మొదలుకొని క్రీస్తు రెండో రాకడ వరకు ఎంతమంది స్త్రీలు పుట్టినా, ఎంతమంది పురుషులు పుట్టినా అందరినీ శాటలు వేసుకొని సృష్టికర్తన దేవుడు జొన్నల్ని శాటలు వేసుకొని తూర్పు పెట్టబడతాడు. మనుషులని యేసు ప్రభు దేవుడు తూర్పు పడతాడంట. చెప్పలు పెట్టాడు. శాట చూసినంత కింద శాటలన్నా చూసినా లేదా? కనీసం మీ దగ్గర కింద జరిగే శాట లేకపోవచ్చు, కసువ తెచ్చే శాట లేదా? ప్లాస్టిక్ అందరి ఇళ్ళలో కసువ తెచ్చే శాటను చూసినప్పుడు నీకు గుర్తు రావాలా, ఈ శాట నన్ను తూర్పడుతుంది, ఈ శాట నేను మేస్తాడు దేవుడు, ఈ శాట నా కొరకే. శాట తయారు చేసిన వ్యక్తికి తెలియదు, శాట అమ్మే వ్యక్తికి తెలియదు, శాటను కొనుక్కునే వ్యక్తికి తెలియదు. ఈ శాట ఏం చేస్తుందో దేవుడు యేసు ప్రభు వారు ప్రతి వస్తువు దాన్ని పని నిమిత్తము కలుగు చేసి దాని నిమిత్తము కలుగు చేసి. ఇప్పుడు ఆమోస్ గ్రంథం 9:9. ఆమోస్ గ్రంథం 9:9. నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఇశ్రాయేలు అంటే దేవుని సైన్యం, ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలు, సృష్టికర్తల దేవుడు. ఇశ్రాయేలు అంటే మారు మనసు పొందిన వ్యక్తి. ఇశ్రాయేలు పేరు మొదట యాకోబు. యాకోబు ఎప్పుడైతే మనసు మార్చానో, దేవుని కట్టు తిరిగానో, దేవుని కట్టుకున్నో, సృష్టికర్తను దేవుని పాదాలు పట్టుకున్నానో ఆయన పేరు యాకోబు అనబడింది. నీ పేరు ఈ రోజు నుండి నీ పేరు ఇశ్రాయేలు. ఇప్పుడు నువ్వు నేను కూడా లోకముల ఆశలు విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, వ్యభిచారము, తాగడము, దొంగతనము విడిచిపెట్టి, మోసము, అన్యాయమాటలు విడిచిపెట్టి మనము దేవుని తట్టు తిరిగి ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ వరము పొంది, ప్రత్యేకమైన జీవితం జీవించి అపొస్తలుల పౌలును, సావసనను, రెట్టవిషను ఎడాతగా ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేలే. చెప్పబెట్టు. అది క్రీస్తు పూర్వం. ఇప్పుడు క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు క్రైస్తవులు, క్రీస్తును ప్రార్థించే వారు క్రైస్తవులు, క్రీస్తుని మాట విని వారు, క్రీస్తు మాటకు లోపడి వారు, క్రీస్తు మాటని గౌరవించేవారు, భూలోకములు అందరూ స్త్రీగానే పురుషులు వాళ్ళు క్రైస్తవులు. చెప్పబెట్టారు. అందరినీ దాచాకండి. అంటే క్రైస్తవులైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, అన్యులైనా, దేవుని నమ్మిన వారినైనా, నమ్మని వారైనా, బాప్తిసం తీసుకున్నలైనా సరే, బాప్తిసం తీసుకోవాలైనా సరే, వాళ్ళు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, వాళ్ళు కుంటోలైనా సరే, వాళ్ళు గుడ్డోలైనా సరే, వాళ్ళు ధనవంతులైనా సరే, వాళ్ళు కలెక్టర్ అయినా సరే, వాళ్ళు ఎంఆర్ఓ అయినా సరే, వాళ్ళు లేదు మన దేశానికి ప్రధానమంత్రులైనా సరే, భూమి మీద ఆదాము అవ్వలు పుట్టినది మొదలుకొని ఎంతమంది స్త్రీలు పుట్టారో, ఎంతమంది పురుషులు పుట్టారో, క్రీస్తు యేసుక్రీస్తు ఆత్మతోను ప్రధాన దూత శుభంతో ప్రభువైన యేసుక్రీస్తు త్వరగానే అంతవరకు అందరినీ జల్లక వేసి జల్లెడబడతాడంట. చెప్పలు పెట్టాడు. ఇంకా ఇత్తనాలు బట్టే జల్లెడేదా, కనీసం పిండిబట్టి జల్లెడేదా? మీకు పిండిబట్టి కారం పెట్టి ఉందా లేదా? జల్లెడ. ఇంకా బాగుంటారు జల్లెలు వెళ్ళిపోయి అట్లా వాటి ఇత్తనాలు పట్టి జల్లెలు ఒకసారి చిన్న జల్లెడు ఇద్దరు బట్ట పెద్ద జల్లెడు
విత్తనాలను శుభ్రం చేసి వడ్డల కలం చేసిన, జొన్నల కలం చేసిన, కొర్రల కలం చేసిన, ఏ కలం చేసినా పెద్ద చల్లలు ఉంది. అందరినీ ఈ విత్తనం అంటే ఇది కలం, భూలోకం ఒక కలం, భూమి మీద ఉన్న మనుషులు విత్తనాలు. వాళ్ళందరినీ సృష్టికర్తన దేవుడు యేసు ప్రభువు జల్లెడ వేసి జల్లెడ పడుతున్నట్టు అందరు. నీ విశ్వాసిగా అవిశ్వాసిగా, నువ్వు నీతిమంతుడవా అవినీతిమంతుడవా, నువ్వు పరిశుద్ధుడవా అపవిత్రుడవా, నువ్వు సత్యవంతుడవా అసత్యవంతుడా, జల్లెడ పడుతున్నాడు. జల్లెడ చూసినప్పుడు నీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? జల్లెడ చేసిన ఆయనకి తెలియదు, జల్లెడ ఏం చేస్తుంది, జల్లెడ తయారు చేసిన వ్యక్తి తెలియదు, జల్లెడ కొనుక్కున్న వ్యక్తి తెలియదు, జల్లెడ వాడుకున్న వ్యక్తి కూడా తెలియదు. ఇది భూలోకములా ఎవ్వరికి తెలియదు. అందుకే లోకము పుట్టిన మొదలుకొని మరుగు చూపిన సంగతులు నేను మీకు తెలియజేస్తాను నా దేవుడు యేసు చెప్పాడు. చెప్పలేదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు సంగతులు ఇవి. త్వరగా ఊడిసి కుప్ప చేస్తుంది, శాత తూర్పు పడుతుంది, జల్లెడ పడుతుంది, ఘాటుంది. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 30:28. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెమో చాట. మా అవ్వ చాట వేస్తుంది. చాటతోనిగా బియ్యం దాన్ని పోస్తే కొన్ని నూకలు కొన్ని బియ్యం ఉండదు. ఆ ద్వారా చాటని అంటే బియ్యం ఆనే ఉండేది, నూకలు మాత్రం కనబడి చప్పలు కొట్టాడు. ఆ నూకలు తీసి మా అవ్వ మా అమ్మ తల్లి ఆ నూకలు తీసి మడిక చిన్న పాత్ర, అంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, చెప్పి మిషన్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చినాయి, పాత్రలు వచ్చినాయి కాబట్టి మడిక కొండ మీద మూసిన మడిక తీసి మా అమ్మ ఆ నూకలు తీసి ఆ నూకల్లో ఇసుక, బెల్లలు, నూకలు 3 సమానం ఉంటే కొట్టి దాన్ని నీళ్ళలో పోసి గాలిచ్చి ఒకటే గాలిచ్చేది. ఇక నూకల్ని గాలిచ్చి నూకలు సపరేట్, ఇసుకలు సపరేట్, పిల్లలు సపరేట్ చేసి ఆ నూకలను మంచి వాళ్ళ మీద తినేవాళ్ళు చింతోకేసుకొని చప్పలు కొడతాం. ఇప్పుడు 4 పాత్రలు గమనించారా? పరక, చాట, జల్లెడ, మడిక, తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ. 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తలు, 4 దేశాలు, 4 పాత్రలు. ఇది మరుగు చేయబడింది ప్రపంచానికి, ఎవరికి తెలియదు. నా దేవుడు యేసు ప్రభు మాత్రం బైబిల్లో అందరికి తెలియజేశాడు. చెప్పబడ్డాడు, భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. ఒక పళ్ళు, ఒక చిన్న కూడా తప్పిపోదని నా యేసు ప్రభు దేవుడు ప్రపంచానికి బోధించాడు. దేవుడు పిల్లలు ఆ గాలిచ్చేది ఇసుకని తెల్లని ఎట్లా ఏర్పాటు చేస్తాడో, నూకలు ఎట్లా ఏర్పాటు చేస్తాడో, అలాగనే దేవుడు యేసు ప్రభు గారు పరిశుద్ధులని, అపవిత్రులని, వ్యభిచారులని, దొంగల్ని, నరహంతకులని, తాగుబోతులని, తిరుగుబోతులని మొత్తం ఈ 4 పరిశోధిస్తాయి. అవి చాలా చిన్నవి. కొంతమంది మామూలు ఉన్న ధనవంతులు, డీకారణమ్మ అని మంచి ధనవంతురాలు, ఆమె ఇంకా తల్లి చూస్తే బంగారుది, గిన్నె చూస్తే బంగారుది, కుర్చీలు చూస్తే బంగారుది, ఫ్యాన్ చూస్తే బంగారుది. కానీ ఆమె ఇంట్లో మాత్రం పొరక మాత్రం నీళ్ళు ఉన్నదా ఆమె ఇంట్లో. పొరక ఎవరిలో బంగారు, పొరక ఎవరిలో బంగారు శాతం, ఎవరిలో బంగారు తాగడం, బంగారు చల్లడం, అందరిలో. ఇవి సృష్టికర్తల దేవుడు పెద్దలు పెళ్లి చేశాడు. ఒక 2 యవన పిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళని కాపురం పక్క పెట్టాలంటే ఫస్ట్ పొరక, జల్లెడ, శాట, ఇంత రోకల బండు, ఒక సాప అన్ని వాళ్ళకు కొనిచ్చేవారు పెద్దలు. ఇవి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండేవి. ప్రపంచములో ప్రతి కుటుంబంలో పొరక ఉండాలి, శాట ఉండాలి,
జల్లెడు ఉండాలి, మడిక ఉండే ప్రపంచంతో కూడా పనులు చెప్పగా ఇప్పుడు మనం మొదటి పని హిమపత్రిక కదా, ఇల్లు ఘనమైనవి ఘనహీనమైనవి ఉంటాయి, బంగారు ఇంజనీర్ అందరికి కొందరు ఇల్లున్నా అన్నీ ఉండేవి మన ఇల్లు ఉండదు. నాకు బంగారులో తల 8,000 కాదు కదా. కొందరు ఇల్లు సోఫా సెట్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఒక ఇంట్లో ఉండేది ఒక ఇంట్లో ఉండవు. కానీ ఇవి మాత్రం ప్రపంచం ఎంత ధనవంతులు ఎట్లయినా ఉండాలా, ప్రపంచంలో ఎంత పేదవాడి గుడిసెలైనా ఈ 4 ఖచ్చితంగా ఉంటాయి. ఉంటేనే కాపురం నడుస్తుంది, జీవితం నడుస్తుంది. చెప్పబట్టి కానీ ఈ 4 ముఖ్యమైనవి వర్గ శాత జల్లెడబడి. చూడండి మాట ఇప్పుడు మత్తయి సువార్త 13:37 నుంచి 43 వరకు. అందుకైన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, పురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు. పురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. విత్తనాలు, పంట, కథ, కార్ఖాన. ఆదాముకి యేసు ప్రభు దేవుడు బంగారు ఎండి విత్తనాలు ఇచ్చాడు. విత్తనాలు భూములు వేసుకొని పంట కోసుకొని బతున్నాడు. ఈ మధ్యన కాయలు వచ్చినాయి. 500 కాయలు. అప్పుడు చిన్నప్పుడు అవి లేవు. పుణుకుర పోవాలంటే కూడా విత్తనాలు తీసుకుపోవాలి, చాక్లెట్ తీసుకోవాలి కూడా విత్తనాలు తీసుకుపోవాలి, ఐస్ క్రీమ్ వస్తే కూడా విత్తనాలు పెట్టాలి, జొన్నలను పెట్టాలి, కొర్రలను పెట్టాలి, కందలను పెట్టాలి. చూసినా మీరు ఎవరన్నా తింటారు. ఈ సమాచారం విన్నారో పెద్దలు లేదు. ఐస్ క్రీమ్ వస్తే కూడా జొన్నలు ఇస్తే కూడా ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు, పుణుకరకు కూడా జొన్నలు ఇస్తే వాడు ఇచ్చేవాడు. బియ్యమన్నా, జొన్నలన్నా, కొర్రలన్నా ఏమన్నా ఇచ్చేవాడు. విత్తనాలు. విత్తనముతోనే ప్రపంచము జరిగేది. విత్తనం ద్వారా ప్రపంచం బతికేది. విత్తనం ద్వారా ప్రపంచం మనుషులు జీవించేది. చెప్పలేదు. ఇది యేసు ప్రభు వారు చేశాడు. బంగారుతో, బట్టలతో కాదు, డబ్బుతో కాదు. విత్తనము ప్రతి మనిషి ఎంత బంగారున్నా ఇంత భూమి తినాలి. బంగారు ఎవడు తిన్నాడు కదా, ఎంట ఎవడు తిన్నాడు కదా. కనుక ప్రపంచ మనుషులందరికీ కూడా విత్తనం ద్వారా ప్రపంచం నడుస్తుంది. సృష్టి ప్రపంచం నడిపించిన నా దేవుడు యేసు ప్రభు విత్తనాలు కలిగజేసిన దేవుడు క్లియర్ చెప్పాడు. ఈ విత్తనాలని ఒక వ్యవసాయదారుడు కళ్ళాలు శుభ్రం చేసినప్పుడు బాలైన విత్తనాలన్నీ పక్కకి తోసేసి కళ్ళంలో మంచి విత్తనాలు వెతుక్కొని వెళ్ళి తన ఇంటిలో కొట్టులో పోసేటప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా బాలైన విత్తనాలు పుచ్చుబట్టి తాళవి ఒకనాడు అక్కి పెట్టి దాన్ని అంటిస్తారు. అవునా కదా రైతు. అలాగనే బాలైన మనుషులు, మాల మనుషులైన మనుషులు, బతుకులు బాలైన వాళ్ళు, చెడిపోయిన మనుషులు అలాగనే కాల్చబడతారు. అది నిత్య నరకమనే అగ్ని గుండములు. చెప్పగలుగుతాడు. మంచి విత్తనాలు, మంచి విత్తనాలు, మంచి విత్తనాలు. ఈ మంచి విత్తనాలు మా అమ్మ తల్లి ఏం చేశారంటే మళ్ళీ ఆ విత్తనాల్లో మంచి మంచి విత్తనాలు గట్టిగా ఏరందా ఏరిచ్చేది. మాత్రం మేము కూడా వేరేవాళ్ళం. లావు గట్టిగా ఉన్నట్టు వాళ్ళు ఏరైతే ఒక బట్టలు కట్టి పెట్టేది మా అమ్మ. బట్టలు కట్టి పెట్టి వచ్చే వానకాలం మళ్ళీ విత్తనాలు వేసేది. మళ్ళీ పంటది. ఈ ఉన్న విత్తనాలు వండుకొని దాచుకోవాలి, గిన్నెకి ఇస్రాయల్ వేసుకొని ఇసురుకొని తినేవాళ్ళు. గట్టి విత్తనాలు వస్తే బట్టలు కట్టి వానకాలం మళ్ళీ విత్తనం వేస్తే మళ్ళీ అది ఒక్క విత్తనం వేస్తే అది ఒక్కొక్క కంకి 1000 విత్తనాలు పండేది. దాని ద్వారా ప్రపంచం నడుస్తుంది. చెప్పగలుగుతుంది. ఈ భూలోకములు కూడా యేసు ప్రభువున్నాడు. నేను నా నోరు తెరిచి లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయడం సంగతులు మీకు బోధిస్తాను, మీకు తెలియని సంగతులు చెప్తాను ప్రపంచం మనుషులకు చెప్పాడు యేసు ప్రభు దేవుడు. ఈరోజు కలవల గ్రామ మనుషులకును, కలవరి ఎంపిక చేసే సభ్యులకును యేసు ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు.
నీతిమంతులు తన తండ్రి రాజ్యములో, పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో సూర్యుని వలె ఉంటారు. చెప్పగలుగుతాడు. ఎవరిలో మారు మనసు పొంది, యేసునామమున బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, ప్రత్యేకమైన జీవితం జీవించి, శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, ఆరాధన మానక, చర్చి మానక, ప్రార్థన మానక, అపొస్తలుల బోధ యందును, సావసనందును, రొట్టె విరుచును ఎడాతెక్క ఉన్న మనుషులు పరలోక రాజ్యములో సూర్యులక తేజరిస్తారట. చెప్పగలుగుతాడు. ఈ మాట చెవు గలవాడు వినని గాక. ఎన్నో బోధలు ఇస్తున్నాడు. సజ్జన కాడ, పుట్టిన కాడ, పెళ్లి కాడ, సంఘం, ఎన్ని బోధలో వింటాం. వెంటనే ఉంటాం, విడిచిపెట్టనే ఉంటాం, వెంటనే ఉంటాం, విడిచిపెట్టనే ఉంటాం. చెవి గల వాడు వింటున్నట్టు అంటే చెవి కలిగి విన్నవాడు వాక్యానికి లోపడి యేసయ్యని గౌరవించి ఆయన ఆ మనిషి, స్త్రీ అని పురుషులను జీవిస్తాడు. ఒక ఉపమానం. ఒక చిముక, అడవిలో ఒక చిముక ఏం చేసిందంటే, ఒక సంతానమే దేవుడా, యేసు ప్రభువా, ఒక సంతానం లేని అందరూ అడవిలో చిముకలల్లా గొడ్రాలి 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 అంటున్నారు. ఒక సంతానమిని దేవుడికి మరిపించాడు. ముసలితనంలో అబ్రాహాముకు శారకే గర్భఫలం ఇచ్చావు, నాకు ఒక సంతానమేనయ్యా ఈయన అడిగినట్టు. దేవుడు ఆ జింక బాధ తట్టుకోలేక ఒక గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చినాక ఈ జింక అడవిలో మధ్యరాత్రి చెమ్మ చీకటిలో ఒక చిన్న జింకని ఈడుకుంది. చిన్న జింకని ఎక్కుంది. అది ఏమైనా మేత తినొస్తే ఈ చిన్న జింకకి పాలు ఇవ్వాలి. చిన్నగా చీకటి ఉండగా తెల్లారుతుంటే ఆకలి అవుతుంది, బాలంతా కడుపులో గాలి అవుతుంది. చిన్న జింకకి అప్పుడు పుట్టే జింక తమలపాకు లాంటి షవులు, నీరు కొనుంటే జింక షవులు ఎప్పుడైనా చూసినా? జింకను చూసిలేరు కాదు. చూసినా సార్ జింకలు ఎవరైంది? షవులు చూడండి, నీరు కరంట. ఈ పెద్ద జింక చిన్న జింక చెప్పిందంట, షవులే చెప్పిందంట, అమ్మా ఈ పొద దాటి బయటకు రావుకు ఎలుగొట్టుంటుంది, సింహం ఉంటుంది, పులుగుంటుంది, ఎలుగుంటాయి, నువ్వు బయటకు వస్తే తింటావు తల్లి. షవులే చెప్పిందంట, తల్లి బయటకు మాత్రం రావకమ్మా, చచ్చిపోతావు. నేను నేతాడి ఫుల్లుగా తిని నేనే నీ దగ్గరకు వస్తా, వచ్చి నీకు ఫుల్లుగా పాలిస్తా తల్లి. అమ్మా నీ మాటే నా మాట, నీ చెప్పునట్టే వింటా అని చిన్న బిడ్డ తలవుతుంది. పెద్ద తల్లి వెళ్ళిపోయినాక చిన్నగా తెల్లారుతుంటే, సూర్యుడు పైకి వస్తుంటే పిట్టలు కిచకిచ కచకచ. ఇది ఎప్పుడు చూసినా రాలిపట్టింది కదా, ఇదంతా సృష్టి. సూర్యుడు పైకి వస్తుంటే అందమైన భవనం, అందమైన ఇల్లు, అందమైన చెట్లు, అందమైన పూలు, కిలకిల కోయలు, దేవుని సౌండ్ ఇంటుంటే దీనికి ఆనందం పట్టలేకున్నది. వద్దాం మా అమ్మ అటు పోయి ఇటు వస్తాను అనుకుంటుంది, అటు పోయి ఇటు వస్తాను అనుకుంటాను. ఇది పొగ నుండి బయటకు వెళ్తుంటేనే నక్క రాబిడ్డ అంటున్నట్టు, సింహం రాబడికాయ రోజు సింహం ఇది ఎగురు ముందు పోయింది. కాలమైంది ఇది సింహం అని నాకేం తెలుసు, సింహం కూడా డాన్స్ చేస్తున్నట్టు. సింహం కూడా చెప్పిన సింహం ఉడేసారి గొంతు పట్టుకొని సాయతిన్నాక రక్తం తాగింది. రక్తం తాగినాక ఆ రక్తం ఇట్లా శివుల పడబడి పాడేసింది. నక్క ఊగ చూస్తున్నట్టు, ఏ నక్క రా అన్నది. నేను నా పిల్లలు తీసుకొస్తా, నీవు ఈయనే ఉండు, జీవిక పిల్లల దగ్గర ఉండు. నేను నా పిల్లలు తీసుకొని వచ్చాక నా పిల్లలు నేను తింటప్పుడు నీకు కూడా పెడతాను. కానీ నక్క నువ్వు చింతలేసేదో ముఖ్యంగా నా బిడ్డ. ఏం రాజా నువ్వు అడవికి రాజు, నీకు నాకు తెలియదు, నీ మాట ఏం మారిపో రాజా నేను. పెద్ద సింహం ఎప్పుడైతే ఆయన ఈ చెవుల పూట కాదు రక్తం, నక్క నాకుడు మొదలుపెట్టింది, రక్తం అని నాకుడు మొదలుపెట్టింది. నాకు కూడా ఇక్కడికి వస్తే చెవులు నీరు కొనినట్ట తమలపాకు పెట్టింటే హఠాపట్ట రెండు సేవని మింగేసింది. నక్క సింహం వస్తానికి రెండు చెవులు నమిలి మింగేసింది. సింహం పిల్లలు తీసుకొని వచ్చింది. ఇది తేడా ఏం పడుతుంది, తేడా తెలుస్తుంది దానికి. చెవులు నీరుకొని కనపడలేదు. ఏమైనాక ఏమేమి పడుతా, నీ తోడు నీ పిల్లల తోడు పడతా లేదు. ఇది నాకు నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు వేరే ఉందంటే అక్కడ ఇక్కడ తిరిగేసి అప్పుడు పరిస్థితి. నక్క దీనికి షవులేమే, షవులు లేదు చింతకి.
చెవులు ఏమంటే అయ్యా అది పుట్టుకనే చెవులకు పుట్టింది అయ్యా, తప్పలు కొట్టాడు. అది పుట్టుకనే చెవులకు పుట్టింది మరొక అందరికి. అప్పుడు తల్లి ఏడ్చుకుంటూ వచ్చింది. ఉంది అడుగుతుంది సింహమే దాని తల్లినాడు పాయే. అది చెవులను పుట్టిందా, అది చెవులకు పుట్టిందా? తల్లినాడు పంచ పిల్ల చచ్చిపోయిందని దాన్ని ఆడుకోనుంటే లేకపోతే పిల్ల చెప్పిన మాట వెనక చెవులు చెప్తే దానికి మా బయటికి రావు చెవులు చెప్తే నేను కూడా పోయిందని తల్లి దగ్గరికి వెళ్ళి ఏమే నక్కడ మొదలై చెప్తాను. నీ పిల్ల చెవులకు పుట్టారా, చెవులకు పుట్టిందా, చెవులకు పుట్టింది చెప్పు చెప్పు లేకపోతే చంపేస్తాను. నువ్వుకుండా అది చెవులకు పుట్టిందా, చెవులకు పుట్టింది చెప్పంటే అప్పుడు పెద్ద చేతికి వచ్చి నేను చెవులు చెప్పిన బయటకు రావట్లేదు కాబట్టి నా మాట వినలేదు కనుక అని ఆలోచిస్తే అయ్యా సింహం గారు నేను చెవులాగా పుట్టింది ఏం చెప్తున్నాను కథలు సపోర్ట్ చెవులాగా పుట్టిన నక్క ఇప్పుడు ఏమి బాగా మంచి విశ్వాసాలు అనుకుంటుంది, చాలా నక్క మంచి ప్రార్థన అనుకుంటుంది. పైపై జింకకి దగ్గరికి వచ్చి నక్క ఉందట సింహానికి అలాగా బతికితేనే 2 చెవులు నేనే కదా తిన్నది చెవుల పుట్టింది అంటే లేదు నక్క నా బిడ్డకి పొదులు రావద్దని చెవుల లోపల చెప్తే చెవుల వింటే బతుకుతుండే, అది చెవులు ఉంటే వింటే నా మాట వింటే బతుకుంది. అది చెవులు వినలేని చెవులు ఉండేవి కాబట్టి అది సాక్షింది చెప్పాలి. దేవుడు చెవు గల మనిషి వినుగాక, దేవుని మాట విని మారు మనసు పొంది మానవుడిగా జీవించి విశ్వాసంగా జీవించి క్రైస్తవుడిగా జీవించి క్రీస్తుని మహిమపరిచేవాడిగా జీవించాలి. చెవుగల వాడు వినుగాక. యేసు ప్రభువుడు లోకంలో సాతానునే గద్దించే సింహం, సాతాను అపవాది గద్దించే సింహం ప్రపంచమంతా ఎవరు మిగిలిన ఎవరిని తిరుగుతుంది. తప్పలు పెట్టండి. ఎన్ని బాధలుంటావు పాపాన్ని విడిచిపెట్టావు, ఎన్ని బాధలుంటావు పాపాన్ని మానుకోవు. దేవుని వాక్యం విని పాపపు పనులే పాడు బ్రతుకులే క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు క్రైస్తవులు. క్రీస్తు నామాన్ని ఎక్కిరింపజేస్తున్న విశ్వాసే కనుక దేవుని పిల్లలు ఇంకా మారు మనసు పొందవా, ఇంకా యేసయ్య మాటని గౌరవించవా? ఒక్క విషయం చెప్పి ముగిస్తా. విత్తనాలు 4 రకాలు. తాళ విత్తనాలు, పుచ్చుబడిన విత్తనాలు, రెండో కలిగిన విత్తనాలు, వచనాలు విత్తనాలు. విత్తనాలు 4 రకాలు. అంటే 4 రకాలైన గుణం కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. 4 గుణలక్షణాలు కలిగిన స్త్రీలు, 4 గుణలక్షణాలు కలిగిన పురుషులు ప్రపంచంలో ఉన్నారు. తాళ విత్తనాలు ఎవరైనా ప్రభునేసు క్రీస్తుని సృష్టికర్త దేవుడిని నమ్మని ప్రజలు తాళ విత్తనాలు. ప్రభునేసు దేవుడిని నమ్మి బాప్తిని తీసుకొని కూడా సిగరెట్లు, బీడీలు, సినిమాలు, కళ్ళు తాగడము, వ్యభిచారం చేస్తున్నారు. పుచ్చుబట్టిన విత్తనం. యేసు ప్రభు దేవుడిని తెలుసుకున్నారు కానీ అన్ని విషయాలు, అన్ని అలవాట్లు, అన్ని గుణాలు, అన్ని రకాలు జీవించే వ్యక్తి. పుచ్చుబట్టిన విత్తనము. రెండో పులిగైన విత్తనము. రెండో పులిగ అంటే పల్లిగా విత్తనం చూసారా, అది 2 అయిపోతుంది. రెండో పులి విత్తనం. దేవుడు కావాలి, లోకము కావాలి, లోక ఆచారాలు కావాలి, లోకంలో జ్యోతిష్యులు కావాలి, పంచాంగం కావాలి, లోకంలో పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు పేరెంట్ వచ్చినప్పుడు మంచిదినం మీదో చెడుదినం మీదో అవి కావాలి. చాకుడుదనకు ప్రార్థన చేసుకొని పెళ్లి చేపించుకోవాలి, ఇల్లు ఓపెన్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలంటే దేవుడు కావాలి, లోకంలో ఆచారాలు కూడా కావాలి. లోక స్నేహము సృష్టికర్తను దేవునికి వైరం అని మీరు ఎరగరా? చెప్పలు కొడతాం. మీరు ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడిని నమ్మి మారు మనసు పొంది బాప్తిని తీసుకున్నాక బైబిల్ చెప్తుంది క్రైస్తవుడు ఎట్లా జీవించాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. మొత్తం బోధించి కనుక ఈ 4 రకాల విత్తనాలు. 2 పులిగెత్తిన విత్తనం, వర్జనాల విత్తనము. వర్జనాల విత్తనం పాపమును మాని లోకాల వాటిని విడిచిపెట్టి
మారు మనసు పొంది యేసు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవం జీవించి అపొస్తలుల బోధ ఇందున సావసం రెట్టు విషయం ఎడాతకున ఈ లోకంలో డబ్బున్నా లేకున్నా బంగారున్నా లేకున్నా బట్టలున్నా లేకున్నా తిండున్నా లేకున్నా బీదలాజర్ లెక్క బతికిన వాళ్ళు, లేదంటే ఊదు దేశములు ఏబు లెక్క బతికిన వాళ్ళు చెప్పలు ఉంటాయి. ఏబుకి ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో ఎక్కిరింపులు వచ్చాయి. కానీ విశ్వాసాన్ని కొలగల, దేవుని ఆరాధించేది మానల, దేవుని శుద్ధించేది మానల, దేవునికి కానిగించేది మానల. అది 4 రకాలు. అర్థమైంది. ఇప్పుడు 4 సువార్తలు. సబ్జెక్ట్ ఏం తెలుసా? సువార్తలు 4, దశలు 4, 4 పాత్రలు, 4 రకాల విత్తనాలు చెప్పలేదు. ఒక్క మాట చూస్తాను. లూకా 17:26 వచ్చి మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోపు దినములు జరిగినట్టే ప్రభువు యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగును. నోపు దినములు జరిగినట్టే చెరువులు తింటూ తాగుతూ పెళ్లిళ్ళకు ఇస్తూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇల్లు బడగొడుతూ ఇల్లు కడుతూ పొలాలు అమ్ముతూ పొలాలు కొడుతూ నోపు దినములు జరిగినట్టే ప్రభుని యేసుక్రీస్తు దినములు జరుగును. తాగడము, డాన్స్ చేయడము, ఎగరడము, మనుషులు వ్యభిచారము, దొంగతనము, తాగడం అన్ని విస్తరిస్తేనే దేవుడు నోపు మాత్రము సృష్టికర్తను దేవుడు చూస్తే, నోపు నువ్వు మాత్రమే నా దృష్టికి నీతిమంతుడుగా పడ్డావు, నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక రక్షణను ఓడని సిద్ధం చేసుకో, ఆ ఓడలో ప్రవేశించు. వర్షంతో ఈ భూమి మొత్తం కడగబడుతుంది. పిల్ల, తల్లి, పశువులు, జంతువులు, చెట్లు, గుడ్డలు అన్నీ చచ్చిపోతాయి. అప్పుడు నోపుకి దేవుడు కొలతలు చూపించాడు. ఇప్పుడు 300 చదివించి వారు తిన్నాడు. ఓడిని 300 కట్టిడు నోపు. ప్రపంచంలో ఫస్ట్ ఇంజనీర్, ఫస్ట్ బిల్డింగ్ నోవడం ఓడని సభలు కొట్టండి. పైన మనుషులు ఉంటానికి, మధ్యన పక్షులు ఉంటానికి, కింద జంతువులు ఉంటానికి. దేవుడు చెప్పాడు ప్రతిదీ ఆడది మగది, ఆడది మగది ఓడలోకి ఎక్కించు నోపు. నోపు అనే భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది కోడలు ఉన్నారు. వర్షం స్టార్ట్ అయింది. దేవుడు తలపేశాడు. అందరుగా కోడలేకి రండి బంధువులు అనిపిస్తారు. ఏపో అన్నారు. ఇప్పుడు కూడా చర్చకు రండి ప్రాంతంగా ఎవరు వస్తారు? ఎంత పడుకుంటే విడిపడతాం కానీ ఏసై రాకలు విడిపడతారయ్యా. కొత్త నిబంధన సంఘం ఎత్తపడతారు. రండి ఎవరు అట్లా ఎవరు రాలేదు. నోపు వేసారు. జలపడ ఫుల్ పైన కింద 4 రాత్రుల పడవాన పర్వతం మీద ఉంది. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా పోయి ఓడ చూసి రావచ్చు. 5 లక్షలు అయితే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఓడ ఎక్కువ మంది చూసి రానట్టు ఆ ఓడలు ఇత్తనాలు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళు నోపు దిగి ఆ ఇత్తనాల ద్వారా యెహోవా నామములో బలిపీఠం కట్టి ప్రార్థన స్టార్ట్ చేసి వ్యవసాయం ప్రారంభించాడు. చెప్పలేదు. అప్పుడు విత్తనానికి సావు లేదు, విశ్వాసికి సావు లేదు. నీ విశ్వాసం అయితే సావు లేదు, పాతాళానికి వెళ్ళవు. అవిశ్వాసులకి చచ్చిపోతారు, అవిశ్వాసులు పాతాళానికి వెళ్తారు. విశ్వాసి విత్తనం, విత్తనమే విశ్వాసే విత్తనం. కనుక 8 విత్తనాలు దొరికింది. నోపు కాలంలో నోపు ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడలు, 8 విత్తనాల ద్వారా మళ్ళా దేవుడు భూమి మీద వాళ్ళకి కాపురం మొదలుపెట్టాడు. వాళ్ళు సంసారం చేస్తే భూమి మీద ఇప్పుడు ఉన్న మనుషులందరూ కూడా నోపు మనమన్లు మనమరాళ్ళే. వాళ్ళు ఎక్కువ కులమైన వాళ్ళు తక్కువ కులమైన నోపు మనమరాళ్ళే. భూమి మీద ఉన్న మనుషులంతా నోపు సంతానమే. తప్పలు కట్టండి. నోపు దేవుని సేవకుడు, నోపు దేవుని భక్తుడు, నోపు క్రైస్తవుడు, నోపు క్రీస్తును నమ్మినవాడు, నోపు క్రీస్తును ఆరాధించినవాడు, నోపు క్రీస్తు బైబిల్ వాడు. ఆయన కుటుంబం వారిని ప్రపంచమున్న ఆల్ కులస్తులున్న భూలోకమున్న ఆల్ దేశమున్న మనుషుల గురించి నోపు మనమన్లు, నోపు మనమరాంగే. ఎక్కువ కులము లేదు, తక్కువ కులము లేదు. భూమి మీద ఉండేది ఆడ కులం ఒక గుంపు, మగ కులం ఒక గుంపు, 2 కులాలు. ప్రతి జంతువులు, ప్రతి పక్షుల్లో, ప్రతి దాంట్లో కూడా 2 కులాలు, ఆడ కులం మగ కులం. దేవుడు చెప్పిన మాట చెప్పలు పెట్టండి. ప్రభువు యేసుక్రీస్తు ఆర్భాటముతోను ప్రధాన దూత శుభంతో తిరిగి రానన్నాడు. ఆ రోజు నోపు కాలంలో 8 మంది దొరికినట్టుగా
యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకలుండి 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. ఉపమానం చెప్పాడు. బుద్ధి లేని వాళ్ళు విడబడ్డారు, బుద్ధి కలిగిన కన్యలకి తీసుకుపోయినాడు. సేమ్ ఆ రోజు 8 అంటే ఈరోజు 5 మంది లాస్ట్కి చప్పలు కట్టాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు రానంటున్నాడు. ఖచ్చితంగా భూమి మీద స్త్రీలందరూ మారు మనసు పొందాలి, పురుషులందరూ మారు మనసు పొందాలి. చిన్న పాట పట్టుకొని ఊహించుకున్నాం. అందరికి వచ్చిన మాట. మారాలి మారాలి ఈ మనసు మారాలి, మారాలి మారాలి మనసే మారాలి.